నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ గుడివాడ నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న వెనగండ్ల రాము క్రీస్తు మార్గంలో నడుస్తూ గుడివాడ నియోజకవర్గంలో తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపిన రాము అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రైల్వే ఫ్లైఓవర్ పనులు నిలిపివేయాలంటూ నిరసన తెలిపిన ఆర్టీసీ కాలనీవాసులు తమ ప్రాంతాలకు మంచినీటి సదుపాయం లేకుండా పైప్ లైన్లు కట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ కౌన్సిలర్ లింగం ప్రసాద్ ప్రజా వ్యతిరేక చట్టాలను రూపొందించడం వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే చెల్లిందంటూ మండిపడ్డ వెనగండ్ల రాము ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని న్యాయవాదులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన రాము ప్రజలకు ఉపయోగపడే చట్టాలను చేయవలసిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలను రూపొందిస్తూ ప్రజలను హింసించడం వైసీపీ పాలనలోనే చూశామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెనగండ్ల రాము అన్నారు. నూతనంగా తీసుకువచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదుల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న రాము సంఘీభావాన్ని తెలియజేశారు. చట్టాన్ని కాపాడే లాయర్లకే నియంత జగన్ రెడ్డి పాలనలో అన్యాయం జరుగుతుందని వెనగండ్ల రాము ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల స్థిరాస్తి హక్కును హరించేలా సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోను వెనక్కి తీసుకుని న్యాయ వ్యవస్థను కాపాడాలని రాము డిమాండ్ చేశారు. ఏపీ ల్యాండింగ్ టైటిలింగ్ యాక్ట్ 2023 నిరసిస్తూ గుడివాడలో లాయర్లు చేస్తున్న రిలే దీక్షకు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేసేలా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని రాము హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులు మరియు న్యాయవాదులు పాల్గొనడం జరిగింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 మీద ఎగనెస్ట్ గా దాన్ని రద్దు చేయాలని కోరుతూ లాయర్స్ అందరూ చేసే ఈ పోరాటానికి నేను కూడా మద్దతు ఇస్తున్నాను. పార్టీ తరఫున కూడా మేము స్టాండ్ తీసుకున్నాం. ఇలాంటి దుర్మార్గమైన చట్టం ముందుకు సాగడం ఇలా తీసుకొస్తామే చాలా తప్పు. ఇది చూస్తే ప్రజల స్థిరాస్తి హక్కులు కోర్టు పరిధి నుంచి తప్పించడం అంటే నిజంగా వాళ్ళ ఆల్మోస్ట్ హక్కులు కోల్పోయినట్టే. సగం ప్రాబ్లమ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచే వస్తూ ఉన్నాయి. అలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద దాంట్లోనే వాళ్ళకే హక్కు పూర్తిగా ఇవ్వడం అనేది చాలా దారుణం. సో ప్రజలు పూర్తిగా వాళ్ళ ఆస్తుల మీద హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న పోరాటానికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నానని, మీరు చట్టాలని గౌరవించే వ్యక్తులుగా చట్టాలని అమలు చేస్తానికి మీరు పడే ఈ ప్రయత్నంలో నేను మీకు అందరికీ తోడుగా ఉంటాను. అలాగే పార్టీ తరఫున కూడా పూర్తిగా లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని, రాగానే ఇలాంటి దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చి ప్రజల ప్రభుత్వం ఎప్పుడైనా కానీ పరిమితులు ఏర్పరచుకుని దాంతవరకే అధికారం చలాయించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇష్టం లేకుండా అంటే ఇలాంటి దుర్మార్గమైన చీకటి చట్టాలన్నిటినీ తీసుకొస్తాం చాలా దుర్మార్గం. దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి మీకు పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాను. గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగించడం జరుగుతుందండి. ఈ రిలే నిరాహార దీక్ష మద్దతు తెలపడానికి మన గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వెనుగళ్ల రాము గారు రావటం జరిగింది. మరి ఈ యొక్క ఏపీ టైటిలింగ్ యాక్ట్ 27/23 జివో నెంబరు 512 మీద ఎందుకు లాయర్స్ స్టేట్ వైడ్గా ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి అనేది మీరు అందరూ తెలుసుకోవాలి. మీడియా ద్వారా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఎందుకంటే ఈ యొక్క యాక్ట్ ద్వారా సివిల్ జ్యూరిస్డిక్షన్, కోర్టుల యొక్క సివిల్ జ్యూరిస్డిక్షన్ అంతా పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క స్థిరాస్తులకు సంబంధించిన సివిల్ మ్యాటర్స్ ఏమి కోర్టులో ఫైల్ చేయడానికి వీలు లేకుండా చట్టంలో రాయటం జరిగింది. మరి ఈ స్థిరాస్తుల గురించి గొడవలు ఏంటి అని అనొచ్చు. ఈ యాక్ట్ ప్రకారం ఒక టైటిలింగ్ ఆఫీసర్ని గవర్నమెంట్ ఒక రెవెన్యూ అథారిటీ ఆఫీసర్ని అపాయింట్ చేయటం, అతని వద్ద ఈ యొక్క టైటిల్ డిస్ప్యూట్స్ని పెట్టడం అనేది జరుగుతుంది. మరి ఇందులో ఆ టైటిలింగ్ ఆఫీసర్ 3 రిజిస్టార్లు మెయింటైన్ చేస్తారంట. ఒకటేమో కొనేవాళ్ళ రిజిస్టార్, ఒకటేమో అమ్మేవాళ్ళ రిజిస్టార్, ఒకటేమో ఎవరి పేరు మీద ఉందో ఆ రిజిస్టార్ మెయింటైన్ చేస్తానని చెప్పి ఆ యాక్ట్లో తెలియపరచడం జరిగింది. ఇప్పుడు మన ఆస్తి మన అవసరాల నిమిత్తం అమ్మాలన్నా టైటిలింగ్ ఆఫీసర్ యొక్క పర్మిషన్ కావాల్సిన అవసరం ఉంది.
కొనాలన్న టైటిలింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎవరన్నా బెంగళూరులో కానీ, ఢిల్లీలో కానీ, బొంబాయిలో కానీ ఉండి ఇక్కడ మన ఆస్తి ఉందనుకోండి, ఆస్తిని ఇక్కడ ఎవరైనా పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్ ఆ టైటిలింగ్ రిజిస్టర్తో కొల్లుడయ్యి ఆస్తిని రిజిస్టర్లో ఎక్కించి 2 సంవత్సరాల దాకా మనకు తెలియకపోతే దాని మీద మనం ఏ కోర్టులోని ఫైల్ చేయటం లేదు. అసలు దీని మీద ఈ యొక్క టైటిలింగ్ ఆఫీసర్ మీద ఏ కోర్టులో ఫైల్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఈ యొక్క యాక్ట్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది. మళ్ళీ టైటిలింగ్ ఆఫీసర్ మీద వచ్చిన అబ్జెక్షన్ 15 రోజుల్లోనే ట్రిబ్యునల్ తీసుకెళ్లాలి. ట్రిబ్యునల్లో ఏదైనా జరిగితే దాని మీద హైకోర్టుకి తీసుకెళ్లాలి. మరి దీని మీద చాలా మంది పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ మరి హైకోర్టుకి ట్రిబ్యునల్ ఆఫీసర్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే రెవెన్యూ అథారిటీలోని ఎంఆర్ఓలు కానీ, విఆర్ఓలు కానీ ఎన్నో డిస్ప్యూట్స్ వాళ్ళ ల్యాండ్స్ కోసం ఎన్నో డిస్ప్యూట్ చేసే దాని మీద కోర్టులకు వచ్చి ఆస్తులు కాపాడుకున్న మనం మరి ఆఫీసర్ చేతుల్లోని ఈ అధికారాలన్నీ ఇస్తే మొత్తం అవినీతే జరుగుతుందని నేను ఖరాఖండిగా చెప్తున్నాను. ఈ యాక్ట్ ని ఫ్రేమ్ చేయడం కూడా చాలా లోపభూయిష్టంగా ఫ్రేమ్ చేశారు. కాబట్టి ఈ యాక్ట్ ని వెంటనే రద్దు చేయాలి. ప్రజలు కూడా దీని మీద అవగాహన తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఆస్తులు మన చేతుల్లో ఉండవు, ఈ మొత్తం ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోద్ది. ఆ రిజిస్టర్లో ఎంటర్ చేయడం ఇవన్నీ చాలా గందరగోళంగా ఉంది. కాబట్టి ఈ యాక్ట్ గురించి ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలి. దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. దీన్ని రద్దు చేసే వరకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత ఆర్టీసీ కాలనీ మరియు చుట్టుపక్కల ఉన్న 5 ప్రాంతాలకు మంచినీటి సదుపాయం పూర్తిగా నిలిచిపోయిందని, తాగేందుకు నీరు లేక ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా అధికారులు స్పందించడం లేదంటూ ఆ ప్రాంత వాసులు మరియు మాజీ కౌన్సిలర్ లింగం ప్రసాద్ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న ప్రాంతంలో నిరసన చేపట్టారు. రైల్వే ఫ్లైఓవర్ పనులు జరగడం, గుడివాడ అభివృద్ధి జరగడం సంతోషమేనని, కానీ దీనివల్ల అనేక కుటుంబాలు తాగేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అధికారులు గుర్తించాలని మాజీ కౌన్సిలర్ లింగం ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పనుల నిర్మాణానికి ముందే కాంట్రాక్టర్లతో మంచినీటి ఎద్దుడు ఏర్పడకుండా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరగా అప్పుడు సానుకూలంగా మాట్లాడిన అధికారులు అనంతరం ముందస్తు చర్యలు తీసుకోకుండా పైప్ లైన్లు పూర్తిగా తొలగించడం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ అధికారులు ఫ్లైఓవర్ కాంట్రాక్టుల సమన్వయంగా చర్చించి 2 రోజులు తమ సమస్యను పరిష్కరించకపోతే వార్డు ప్రజలందరూ రోడ్డుకి నిరసన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. పామర్ రోడ్డు, ఆర్టీసీ కాలనీ, బ్యాంక్ కాలనీ, మరి అలాగే చౌదరిపేట, చెంచు కాలనీ, హరినారాయణపురం దరిదాపుల 2 నెలల నుంచి నీళ్లు, మంచినీరు అనేది లేదు. ఎందువల్లంటే ఫ్లైఓవర్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం, చాలా అవసరమైంది. కానీ ఇక్కడ జరుగుతున్న తప్పులైతే చాలా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణం జరిగేటప్పుడు ఫస్ట్ ఫ్లైఓవర్కి అండర్ టనల్ ఇచ్చాం. ఇక్కడ కానీ అక్కడ కానీ 2 చోట్ల అండర్ టనల్ నిర్మాణం జరిగి తర్వాత ఫ్లైఓవర్ జరిగితే అసలు ట్రాఫిక్ సమస్య అనేది ఉండదని మేము మరి ఇక్కడ R&B వాళ్ళకు కూడా అందరికి కూడా మేము తెలియజేయడం, 214 వాళ్ళకు కూడా మేము తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళు మరి ఆ కాంట్రాక్టర్లో మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు పని చేసుకుంటా ఉన్నారు. అలాగే మేము 214 వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లోనే NH వాళ్ళకి చెప్పాం, ఇక్కడ పైప్ లైన్లు డిస్టర్బ్ అవుతాయి, మరి రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది, రోడ్డు కిందకు వస్తుంది మా పైప్ లైన్, మెయిన్ పైప్ లైన్, ఇవన్నీ జరుగుతాయని చెప్పినప్పుడు వాళ్ళు ఇటుపక్క అటుపక్క కూడా ఇట్లా ఎలా పోయి ఎలా వస్తుందని చెప్పేసి 2 పక్కల కూడా మాకు పైప్ లైన్లు కొత్త నిర్మాణం చేయడానికి ఎస్టిమేషన్లో కాంట్రాక్టర్ గారికి అప్పగించడం జరిగింది. మరి అలా చేసిన దాని తర్వాత ఈ కాంట్రాక్టర్ గారి పని మొదలెట్టేటప్పుడు రోడ్డు పక్కన ఎక్కడైతే మనకి అవుట్ సైడ్లో ఎక్కడైతే ఉందో అక్కడ ఏర్పాటు చేసి పైప్ లైన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ డిస్మాంటిల్ చేయాలి. వీళ్ళైతే ఏకపక్షంగా మొత్తం రోడ్డు అంతా కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు తోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తాంటే ఇప్పటికి 8 చోట్ల డిస్టర్బ్ అయింది పైప్ లైను. ఎప్పటికప్పుడు పైప్ లైను రిపేర్ చేయడం, జాయింట్లు వేయడం, ఏదో తాత్కాలికంగా ఉమ్మురాసినట్టు ఏదో చేసేసుకుంటూ వెళ్తా ఉన్నారు. దాని తర్వాత దానిలోకి బురద వచ్చి మళ్ళీ ట్యాంకు కవర్ చేసుకోవటం, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. ఎంతమంది చెప్పినా కూడా మరి ఏమి పట్టించుకునే పరిస్థితి కనపట్ల. మా మున్సిపల్ అధికారులు అయితే మరి మున్సిపల్ కౌన్సిల్ లేదు, మా మున్సిపల్ అధికారులు అయితే కనీసం పట్టించుకునే పరిస్థితే లేదు. వాళ్ళు అసలు ఉందో మున్సిపాలిటీ మరి ముండా మోసిందో కూడా మాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈ రోజున ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరినీ కూడా మరి పని ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, ఏం చేస్తే మాకు పరిష్కారం అవుతుందనే దాని మీద ఇక్కడ ఏర్పాటు రావడం జరిగింది. ఈ పనులు ఆపడం జరిగింది. మరి అలాగే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అంతకుముందు కరెంటు పవర్ పొద్దున్న 7 గంటలు తీసి రాత్రి 7-8 గంటలకు ఇచ్చేవాళ్ళు. అయినా కూడా మేము చాలా ఓర్పుగా
పనులు జరగాలి, అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంగానే మేము కూడా చాలా సహనంగా ఉన్నాం. తాగునీరు సమస్య అనేది ముఖ్యమైన సమస్య. తాగునీరు వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కాలనీ కానీ ఇవన్నీ కూడా నీరు భూమిలోంచి వచ్చే నీరు కూడా ఉప్పు నీరు, సాల్ట్ పర్సంటేజ్ ఉంటుంది. అందువల్ల మంచినీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నాం. దానివల్ల ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోని పరిస్థితులు ఈ సందర్భంలో వచ్చాము. ఇప్పటికైనా మరి వీళ్ళు పరిష్కారం చేయాలని చెప్పేసి మరి కమిషనర్ గారికి వీళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి చెప్పాము. మరి ఏఈ గారు వీళ్ళు ఇప్పుడే వచ్చారు. మరి ఈ సమస్యని మరి వాళ్ళు కూడా అక్కడ శ్రీనివాస్ గారు అని పిఎం గారు ఉన్నారు, ప్రాజెక్ట్ మేనేజర్, ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు మరి దీనికి పరిష్కారం మేము ఏదోటంటే మరి చూస్తాము, లైన్స్ కూడా వేస్తామని చెప్తున్నారు. మరి పరిష్కరించాలి, పరిష్కరించకపోతే రాస్తారోకో చేద్దామని అనుకున్నాం. అసలే చాలా అస్తవ్యస్తంగా ఉంది, ట్రాఫిక్ గంటల తరబడి నిలబడి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మేము రోడ్డు ఎక్కి రాస్తారోకో చేస్తే ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్పితే అంతకన్నా వేరే పని ఏం లేదు. అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి మేము దాన్ని విరమించుకుని వీళ్ళ పనులు ఆపమని చెప్పేసి మాకు పరిష్కారం తేల్చమని చెప్పేసి ఇక్కడికి వచ్చి మేము చేయటం జరిగింది. 2-3 రోజుల్లో ఫస్ట్ టెంపరీగా మీకు లైన్ ఇస్తాము, మరి ఇలా ఇది అన్ని చేస్తామని చెప్తా ఉన్నారు. కొత్త లైన్లు కూడా మేము ప్రారంభించాము, మొదలెట్టాము. లైన్స్ కూడా తొందరగానే కలిపేస్తాము, 1 నెల రోజుల్లో పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. మరి దాన్ని చూస్తాము, వేచి చూస్తాము. మేము కూడా మరి ఇవాళ ఈ ట్రాఫిక్ అంతా కూడా ఆర్టీసీ కాలనీ, బ్యాంక్ కాలనీ, అటు ఆటో నగర్ ఇవన్నీ కూడా మళ్లించడం జరుగుతుంది. మరి మేము అసలే రోడ్లు లేవు, ఇవాళ ఎక్కడ చూసినా రోడ్లు, మెయిన్ రోడ్లే లేవు. ఇంకా లోపల కూడా ఇవన్నీ కూడా మరి డైవర్ట్ అయితే ఆ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోతే రోడ్లు వేసుకునే పరిస్థితి కూడా లేదు ఇవాళ. మరి అందుకని రోడ్లు కూడా మేము ఆఫ్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. సమగ్ర కులగణన చేపడుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ నేతృత్వంలో సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. కులగణనపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు గాను మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి గుడివాడ పట్టణ ప్రధాన సెంటర్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ 1930 తర్వాత మరలా కుల గణన ఇప్పుడు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంపై రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు అవగాహన కలిగించుకోవటమే కాకుండా కులగణన కార్యక్రమం జరుగుతున్న సమయంలో తమకు వారి సహాయ సహకారాలు సైతం అందించాలని కోరటం జరిగింది. సచివాలయ సిబ్బంది కంపల్సరీగా ఒక ఎంప్లాయీ మస్ట్గా ఉంటారు. ఇదేంటంటే మామూలుగా ఏదో పైపైన చేసే కార్యక్రమం కాదు. సచివాలయ సిబ్బంది ఒకరు ఉంటారు. సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీరు, వారికి మ్యాప్ చేసిన 50 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, వాళ్ళు అసిస్టెంట్స్గా ఉంటారు. సచివాలయ సిబ్బంది మెయిన్ ఎవరైతే ఇక్కడ అడ్మిన్ కావచ్చు, తర్వాత మనకి ఇక్కడ మహిళా పోలీస్ కావచ్చు, లేకపోతే ఏ రకమైన సిబ్బంది అయినా సరే తప్పనిసరిగా అటెండ్ అవుతారు. వారితో పాటు వీరు కూడా అసిస్టెన్స్ ఇస్తారు. ప్రతి ఇంటికి వచ్చిన తర్వాత వారి యొక్క ఇందాక రామకృష్ణ చెప్పినట్లుగా వివరాలు, వాడి కుటుంబం సంబంధించిన పేర్లతో పాటు వారి యొక్క వయసు, లేకపోతే వాళ్ళ యొక్క విద్యార్హతతో పాటు వాళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉంది. మెయిన్ ఏంటంటే దీని యొక్క మెయిన్ మీకు అందరికీ తెలుగులో కూడా కొలగణన ఆవశ్యకత. ఎవరికైనా ఇప్పుడు లేట్గా వచ్చిన వాళ్ళకి అది కూడా ఇవ్వండి, ప్రింట్స్ ఇవ్వండి. లేట్గా వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, ఆ తెలుగులో ప్రింట్అవుట్స్ ఇవ్వండి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి అంటే ఎప్పుడు 1931లో జరిగింది, 90 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనకి జరగబోతా ఉంది. అప్పుడు జనాభా 30 కోట్లే భారతదేశంలో. ఈ రోజు వచ్చేటప్పటికి 140 కోట్లు ఉంది. దాంట్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో మనకి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకెక్కడ కూడా మిగతా స్టేట్స్లో అంటే మొన్న ఇది వేరే స్టేట్ కూడా ఒకటి జరిగిందని చెప్పి అన్నారు. ఇది 2వ స్టేటు మంది అవుతుంది. కాబట్టి దీని యొక్క మెయిన్ ఉద్దేశం కూడా కులాల వారి జనాభా ఎలా ఉంది, వారి ప్రస్తుతం సామాజిక, విద్య, ఆర్థిక పురోగతి ఏ విధంగా ఉంది. అసలు ఇందాక మనం అనుకున్నట్లుగా అసలు క్యాస్ట్ అనేది మనం ఏంటంటే సర్వే చేయకపోవడం వల్ల సుమారుగా ఇంతమంది వాడు బీసీల్లో ఉపకులాల్లో ఈ క్యాస్ట్ ఇంత, ఈ క్యాస్ట్ ఇంత, ఎస్సీల్లో ఈ కులం ఇంత, లేదంటే వారికి అనేది ఉంది. కానీ ఎప్పుడు కూడా స్పష్టంగా ఇటువంటి సైంటిఫిక్గా మన సర్వే జరగల. అలా జరిగినప్పుడు ప్రతి కుటుంబానికి వెళ్తారు, వారి యొక్క కులం సంబంధించిన కాదు, లేకపోతే ఆ కులంలో ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ ఆర్థిక, విద్య, సామాజికంగా ఏ విధంగా ఉన్నారనే దాని మీద ఒక అవగాహన రావడానికి మెయిన్ ఉద్దేశం అది. అట్లాగే అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు ప్రభుత్వం. ఈ కులంలో ఈ విధంగా విద్యాపరంగా ఈ విధంగా ఉన్నారు, సామాజిక పరంగా ఈ విధంగా ఉన్నారు, ఆర్థిక పరంగా ఈ విధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా వారికి ఏదైనా మెరుగుపరచడానికి, సమాజంలో ఇంకేదైనా మెరుగైన విద్య, వైద్యం, లేకపోతే ఇంకేదైనా ఆర్థికంగా, ఇంకేదైనా సామాజికంగా ఇంకా పురోగతి చెందడానికి ఇంకే విధంగా మన గవర్నమెంట్ సాయం పడుతుంది అనేది ఒక పాలసీలు ఫ్రేమ్ చేయడానికి, ఆ ఫ్రేమ్ చేసిన పాలసీలను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ప్రభుత్వానికి ఒక టూల్ ఒకటి కావాలి. కాబట్టి ఈ సర్వే దానికి ఉపయోగపడుతుంది. గుడివాడ రాజేంద్ర నగర్ బైపాస్ రోడ్లోని గాస్పల్ ప్రేయర్
టెంపుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గత రోజు రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలో గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరగండ్ల రాము పాల్గొనడం జరిగింది. అనంతరం గొడ్లవల్లేరు మండలం డోకిపర గ్రామంలో సైతం జరిగిన క్రిస్మస్ వేడుకల్లోనూ ఆయన పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు మార్గంలో నడుస్తున్న పలువురికి సహాయం చేయాలనే ఆలోచనతో వెనగండ్ల ఫౌండేషన్ తరపు నుండి గుడివాడలో రాము చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ రెవరెండ్ సజ్జా బన్ బాస్ కొనియాడారు. ప్రభు చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు ఉపయోగకరమైన రాజకీయాన్ని చేస్తూ రాజకీయంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. తనకు తోచిన విధంగా ప్రభు చూపిన మార్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూనే గుడివాడ నియోజకవర్గానికి తన వంతు సేవను అందించేందుకు రాజకీయాల్లోకి రావడం జరిగిందని రాము అన్నారు. ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఇంట సంతోషాన్ని నిలపాలని మనసారా కోరుకుంటున్నట్లు రాము తెలియజేశారు. మనకందరికీ తెలుసు, దేవుడి కృపకి పాత్రలు అయినదేని మనం ఏదైనా కానీ చేయగలం. మనకి దేవుడి దయ వల్ల, మీరు చేసిన ప్రార్థన వల్ల ఏదైనా కానీ మీకు చేయగలుగుతున్నాను. మీరు తప్పకుండా మళ్ళీ నన్ను మీ ప్రార్థనలో పెట్టుకోండి. దేవుడి కృప మనందరి మీద ఉండాలి. ముఖ్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవసరమైన కార్యక్రమాల మీద ఎప్పుడైనా కానీ దేవుడి మహిమ ప్రసరిస్తే అది ఒక్కటే సాధ్యం. అందువల్లే మనం చేయగలం. మీ అందరి ప్రార్థనలు చాలా ముఖ్యమండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అందరినీ చేతులెత్తి మరొకసారి ప్రార్థిస్తున్నాను. తప్పకుండా దేవుడి ప్రార్థనలో మాత్రం నన్ను నా కుటుంబాన్ని మనం చేసే సేవని మొత్తాన్ని పెట్టుకోండి అని చెప్పేసి మరొకసారి కోరుతున్నాను. థ్యాంక్ యూ. గారు కోరింది ఏంటంటే ప్రార్థన చేయమని కోరారు. తిమోతి పత్రిక 2లో ఏముందంటే ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాల్సినటువంటి బాధ్యత విశ్వాస సంఘానికి ఉంది. కనుక మరి ఆయన గురించి మనం ఆ ప్రార్థన చేయటం అనేది మన బాధ్యత, మన కర్తవ్యాన్ని మనం గ్రహించాలి. మనం పిలవగానే ఆయన బాబు ఫోన్ చేయగానే ఆయన హైదరాబాద్ నుంచి కావాలని వచ్చారు ఆయన. కనుక గత కొంతకాలం నుంచి ఈ గ్రామానికి చాలా చేసినట్టు నేను విన్నాను. ఆయన కార్యక్రమాల్లో నేను పాల్గొనకపోయినప్పటికీ కూడాను ఈ మధ్య కాలంలోనే 2-3 సార్లు వచ్చినట్టుగా మనం చూసాం. మరి ప్రకృతి వైపు చాలా ఈ విషయంలో మనం చూస్తే ప్రజల యొక్క సాధక బాధలను ఆయన గ్రహిస్తూ మరి కొంతమందికి సహాయం చేస్తూ వస్తున్నారు. కనుక ఆయన గురించి మనం ఎంతైనా ప్రార్థన విజ్ఞాపన చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ప్రభు అయిన యేసుక్రీస్తు కృప రాము గారికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. కింజరపు ఎర్రన్నాయుడు తనయుడు సిక్కోలు ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని గుడివాడ వెలమ సంఘ ఆధ్వర్యంలో ప్రణవ ఆశ్రయం నందు చదువుకుంటున్న బాలబాలికలకు గత రోజు రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎంపీగా రామ్మోహన్ నాయుడు చేస్తున్న కృషి మరువలేనిదని, ఆయన బాటలో యువత అందరూ నడవటం జరుగుతుందని గుడివాడ వెలమ సంఘీయులు తెలియజేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజుల వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించడం జరిగింది. ఆ పుట్టినరోజు పురస్కరించుకుని మీ అందరికీ ఈరోజు టిఫిన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకవేళ కొడుకు వల్ల తండ్రికి పేరు రాక తండ్రి వల్ల కొడుకు పేరు రావాలి. కానీ ఈరోజు రామ్మోహన్ నాయుడు గారి పేరు అయితే కింజరపు ఎర్రనాయుడు గారు వాళ్ళ అబ్బాయి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ నాన్న 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గవర్నమెంట్ విప్గా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ 4 సార్లు ఎంపీగా గెలిచి సెంట్రల్ మినిస్టర్ చేశారు. వాళ్ళ తనయుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు శ్రీకాకుళం ఎంపీగా 2 సార్లుగా గెలిచి 3వసారి గెలవడానికి రెడీగా ఉన్నారు. కానీ ఎంత ఎదిగినా ఒదిగొండాలంటే కొంతమందిని చూసి మనం నేర్చుకోవాలి. మనకు తొయ్యాలి, లేదంటే కొంతమందిని చూసి మనం నేర్చుకోవాలంటే ఏపీలో మారుమూల ఒక పార్లమెంట్ శ్రీకాకుళం జిల్లా నుంచి ఢిల్లీ లెవెల్లో వెళ్ళి ఇవాళ ఇండియాలో బాగా వాయిస్ ఇవ్వగల సీనియర్ ఎంపీల్లో ఆయన ఒక ఎంపీ. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఇండియాలో మొత్తం ఒక ఎంపీ తెలుగులోను, హిందీలోను, ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాయంటే దానికి ఎంతో పెట్టి కుట్టాలి. ఆయన జనజనం పుష్కరించుకొని ఈరోజు మీకు టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారు. ఏమ్మా మీరు కూడా చాలా వినయ విజ్ఞానాలతోటి మీ తల్లిదండ్రులకి వండి తెట్టలేదు, కానీ మీరు చదువుకునే స్కూల్కి మాత్రం మంచి పేరు తేవాలని చెప్పి కోరుకున్నాం. నమస్కారం.
ఈరోజు రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు అయితే వెలమ సంఘం తరఫున అలాగే వెలమ యువత తరఫున ఆయన శుభాకాంక్షలు చెప్తున్నాం. అదేవిధంగా ఆయన ఎంపీగా 2 సార్లు గెలిచి శ్రీకాకుళం కాదు మొత్తం యావత ఆంధ్రప్రదేశ్కే మంచి పేరు తీసుకొచ్చాడు ఆయన. అది రైల్వే జోన్ కానీ అలాగే చదువుకునే విద్య గురించి ఆయన చాలా కృషి చేశారు. థ్యాంక్ యూ అండి. కింజరపు రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ తండ్రి గారి గురించి కూడా మనకు తెలుసు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కానీ ఇక్కడ నేను ఏంటని చెప్తున్నానంటే పార్టీలకు సంబంధం లేకుండా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన నుంచి యూత్ నేర్చుకోవాల్సింది లీడర్షిప్ స్కిల్స్ అన్నమాట. ఆయన మాట్లాడే విధానం, అట్రాక్ట్ చేసే విధానం, ఆయన పార్లమెంట్లో గలవెత్తే విధానం. ఏ సమస్య వచ్చినా కూడా ప్రధానమంత్రి లాంటి మనిషి అక్కడ ఉన్నా కూడా ఎటువంటి భయం లేకుండా మన రాష్ట్రానికి సంబంధించినవి తీసుకురావడం కోసం గుడివాడ షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో తెలుగు భాష వికాస సమితి ఆధ్వర్యంలో పరావస్తు చెన్నయేశ్వరి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నయేశ్వరి వారసుడు సాహితీవేత్త తిరుక్కువల్లరి వెంకటరమణను ఎంఆర్ఓ ఆంజనేయుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. తెలుగు భాషపై మక్కువతో గద్ది భాగంపై పట్టు సాధించి తెలుగు భాషకు విశిష్ట సేవలందించిన పరావస్తు చెన్నయేశ్వరిని ఆదర్శంగా తీసుకుని తెలుగు భాష అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంఆర్ఓ ఆంజనేయులు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష వికాస సమితి సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్ మరియు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన పరావస్తు చెన్నయేశ్వరి గారి జయంతి ఉత్సవాల సందర్భంగా రమణ గారికి ఆయన వారసులుగా ఈ సన్మానం జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. మనం అంతకుముందే చెప్పుకున్నట్టు పరావస్తు చెన్నయేశ్వరి గారు చక్కగా తన పుస్తకాలతో నీతి కథలతో పిల్లల్ని ఆబాల గోపాలను కూడా అలరిస్తూ భవిష్యత్తులో సమయస్ఫూర్తితో ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ నీతి చంద్రిక అనే గ్రంథాన్ని రచించారు. మనం కూడా ఆ పిల్లలందరికీ కూడా ఆ పుస్తకాలని ఇప్పటికి కూడా చూపించి చదివించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా వారు చెప్పినట్టు ఆయన వారసులుగా రమణ గారిని మనం సన్మానించుకోవడం, ఆయన కూడా ఈ తెలుగు భాష పట్ల మక్కువ కలిగి ఉన్నారని అందరూ తెలియజేశారు. ఆ వారసత్వాన్ని ఆయన కూడా అలాగే కంటిన్యూ చేయడం అనేది చాలా సంతోషకరం. తర్వాత స్థానం మరి రమణ గారికి ఇవ్వటం, ఆయన సుమారుగా ఒక 40 సంవత్సరాల నుంచి కూడా విద్యాసేవలో విద్యారంగంలో ఎన్నో సేవలు అందిస్తూ మంచి రిజల్ట్ తీసుకొస్తూ ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతో ఉన్నత శిఖరాలని అధిరోహించారు. కాబట్టి ఇటువంటి సన్మానానికి ఆయన అర్హులని చెప్పి తెలియజేస్తూ, తర్వాత పరావస్తు చెన్నయేశ్వరి గారు చాలా ఇంతకుముందు మనోళ్ళు మాట్లాడారు 11వ సంవత్సరం వరకు చదువుకోలేదని. తర్వాత చదువుకున్న తర్వాత ఆయన ప్రభంజనం ఇంత అంతా కాదు, తెలుగు భాష మీద మక్కువ, నీతి చంద్రిక, తర్వాత బాల వ్యాకరణం, ఇలా అనేక గ్రంథాలు ఆయన రచించడం జరిగింది. నన్నయ్యకు పద్యంలో మంచి పట్టుంటే చిన్నయ్యకు గద్య భాగంలో మంచి పట్టు ఉందని చెప్పి ప్రజల యొక్క లోకోక్తి. అలాంటి చెన్నయేశ్వరి గారి యొక్క వారసులు రమణ గారు గుడివాడలో ఉండటం మన గుడివాడకే గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి సన్మానానికి కరెక్ట్గా ఆయన అర్హులని చెప్పి తెలియజేస్తూ, ఈ విద్యా రంగంలో విద్యాసేవలో ఆయన ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు, మరి తెలుగు భాష అభివృద్ధికి కొండంత అండగా నిలిచినటువంటి పెద్దలు, నాకు ఆత్మీయులు, కీర్తిశేషులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు 4 రోజుల క్రితమే కన్నుమూయడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. మరి అటువంటి మా అనేడికి 2 నిమిషాలు మన అందరూ కూడా. ఆయన విద్యాభ్యాసం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ అక్కగారు చిన్న వయసులోనే వివాహం కావటం వలన ఆయన భర్త గారు మరణించడం వలన ఈయన గారాభంగా పెరిగారు చెన్నయేశ్వరి గారు. ఆయన ఇంటికి వాళ్ళ నాన్నగారు మహాపండితుడు. ఆయన ఇంటికి ఒక పండితుడు గారు వచ్చినప్పుడు ఈయన సరిగ్గా ప్రవర్తించలేదు.
తులసివనంలో గంజాయి మొక్క వలె మీ తండ్రి కడుపున నువ్వు చెడబుట్టావు ఆ పెద్ద మనిషి అనడం వలన ఆయన మార్పు చెంది ఆయన మంచి జ్ఞాని అయ్యారు. మరి ఆయన మా వర్గీయులు అవటం వలన ఇవాళ నాకు యాక్చువల్గా నేను ఎవరికి గుడివాడలో ఎవరికి తెలియదు అసలు. యాక్చువల్గా పల్లెపాట ప్రసాద్ గారు విజయవాడ వారికి ఫోన్ చేసి కనుక్కుంటే మా ఊళ్ళో ఉన్నారని వాళ్ళు చెప్పడం వలన ప్రసాద్ గారు రావడం, నేను చిల్డ్రన్ అసోసియేషన్ విజయవాడ చిల్డ్రన్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీ చేశాను. జిల్లా లెవెల్లో చాలా కార్యక్రమాలు చేశాను. కానీ ప్రెస్కి వాటికి నేను చాలా దూరంగా ఉండేవాడిని. ఏ కార్యక్రమానికైనా సరే వెనక నుండి చేయడమే కానీ చాలా దూరంగా ఉండేవాడిని. అటువంటి వ్యక్తిని ముందుకు తీసుకొచ్చారు పల్లెపాట ప్రసాద్ గారు. కాబట్టి పల్లెపాట ప్రసాద్ గారి గురించి చెప్పాల్సిందంటే ఆశ్రమంలో అనాథ పిల్లలకు కూడా ఆయన మంచి సేవ చేస్తారు. అనాథ పిల్లలకి ఆయన సేవ చేయటం. ఆయన వచ్చి అడిగిన వెంటనే నేను రాలేనండి, నాకు ఆరోగ్యం బాగోలేదు, కాబట్టి ఇలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను. అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని సిఐటి నాయకులు ఆసిఫ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల చేత అంగన్వాడీలు తెప్పించడం, మిడ్ డే మీల్స్ కింద స్కూల్లో భోజనం వండుతున్న ఆయాలపై ఒత్తిడి పెంచి అంగన్వాడీ కేంద్రాలకు కూడా భోజనం వండాలని హుంకు జారీ చేయడం సరికాదంటూ ఆసిఫ్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ సెంటర్స్ వర్కర్స్ కలిపి 7 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో సమ్మె చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడే వాళ్ళ సమస్యలను పరిష్కరించమని పదే వాళ్ళకి మెమరాండాలు ఇవ్వటం, నిరసనలు తెలియజేయటం చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పట్టించుకొని పరిస్థితి ఉంది. దాని రీత్యా వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు వెళ్ళటం జరిగింది. వాస్తవంగా సమ్మె అయితే 8వ తారీఖు చేయాలి. కానీ 8వ తారీఖు వర్షాలు వీటి రీత్యా సమ్మెను వాయిదా వేసుకుని 12వ తారీఖు నుంచి సమ్మె మొదలుపెట్టారు. కానీ ఎక్కడ జరగని విచిత్రమైన పరిస్థితి మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఒకటి, అంగన్వాడీ కేంద్రాలకి తాళాలు వేస్తే ఆ తాళాలని సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో తాళాలు పగలగొట్టించడం, దాంట్లో పిల్లలకి పెట్టే పోషకాహారాల విలువలు అనేక ఆట వస్తువులు అనేక ఉంటాయి. కానీ ఈయన బలవంతాన వాళ్ళకి సచివాలయ ఉద్యోగులను పంపించి తాళాలు పగలగొట్టిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళకి పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి పోషకాహారం పెట్టాలి, వండి పెట్టాలి. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో అక్షయపాత్ర ఉన్న ఏరియాలోనేమో అక్షయపాత్రలో ఫుడ్ పెట్టమని వాళ్ళు అక్షయపాత్రని పురమాయిస్తూ ఉన్నారు. అక్షయపాత్ర వాళ్ళు ఈ గుడివాడ రూరల్ మండలాల్లో మొన్నటి వరకు అక్షయపాత్రే అంగన్వాడీ సెంటర్లు కూడా ఫుడ్ పెట్టేవాళ్ళు. కానీ వాళ్ళకి బిల్లులు ఇవ్వట్లేదని అక్షయపాత్రలో అంగన్వాడీ సెంటర్లకు ఫుడ్ పెట్టడం మానేశారు. మానేసిన తర్వాత వీళ్ళే అంగన్వాడీ టీచర్లు ఆయాలే ఆ ఫుడ్ వండి పిల్లలకు పెడతా ఉన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఈ అక్షయపాత్ర లేని సాట మాత్రం మధ్యాహ్న భోజన కార్మికుల్ని ఒత్తిడి చేసి మీరు భోజనం పెట్టాలని, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు గత 6-7 రోజులుగా వాళ్ళు సమ్మెకి కూర్చోవడం జరిగింది. వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోగా రాష్ట్ర ప్రభుత్వం వేరే యూనియన్లని ఆ రంగంలోకి తలదూర్చుతూ పిల్లలకి అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి మధ్యాహ్న కార్మికుల చేత భోజనం పెట్టించడం, వాళ్ళకి పనిభారం పెంచడమే అవుతుంది. కాబట్టి ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకొని అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా అంగన్వాడీలు వాళ్ళని కార్మికులుగా గుర్తిస్తే వాళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని కార్మికులుగా గుర్తించట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు మా కార్మికులు అని చెప్తుంది. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది, వీళ్ళు అసలు కార్మికులా కాదా, వీళ్ళ చేత మీరు ఎలా పనులు చేయించుకుంటున్నారు తెలియజేయండి అని చెప్పి. కానీ వాళ్ళ కార్మికులేనని చెప్తుంది. కానీ వీళ్ళ కార్మికులుగా వీళ్ళ గుర్తింపు అంగన్వాడీ అనేక కార్మికుల మీద అనేక భారాలు పడతా ఉన్నాయి. అది ఈ రోజున
అంగన్వాడీలు వాళ్ళ ఇంట్లో గడవని పరిస్థితుల్లో వచ్చి డ్యూటీలు చేస్తూ ఉంటున్నారు. అంగన్వాడీలు వాళ్ళు చూసే పిల్లలు ఎంత కష్టమైనా కానీ వాళ్ళు పని గురించి వచ్చి వాళ్ళు చేయడం జరుగుతుంది. దానికి వాళ్ళకి కనీస వేతనాలు అవి చాలట్లేదని చెప్పి ఎప్పటి నుండో కూడా మెమోరాండాలు ఇస్తున్నారు, అనేక కార్యక్రమాలు చేశారు. అయినా కానీ ఎప్పుడు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ టైం కూడా వస్తుంది. ఇప్పుడు ఈయన దిగిపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి పర్మనెంట్ చేయమని చెప్పి కదా అడిగేది. కానీ వాళ్ళని పర్మనెంట్ చేయకుండా వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉంటున్నాయి. అలాంటిది కాకుండా ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళకే ఎక్కువ అవుతుంది అనుకుంటే మళ్ళీ ఎత్తుకొచ్చి మధ్యాహ్నం భోజనం వల్లనే వాళ్ళకు కూడా శ్రమ పెట్టే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. వీణెల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీణెలుగా ఉన్న వాళ్ళని వాళ్ళ మాట వినొద్దని చెప్పి రాత్రి కూడా కొంతమంది ఉద్యోగస్తులు కూడా మాట్లాడటం జరుగుతుంది. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏ రంగానికి సంబంధించి ఆ రంగానికి, ఎవరి పనికి సంబంధించి వాళ్ళ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న వెనుగండ్ల రాము క్రీస్తు మార్గంలో నడుస్తూ గుడివాడ నియోజకవర్గంలో తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపిన రాము. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రైల్వే ఫ్లైఓవర్ పనులు నిలిపివేయాలంటూ నిరసన తెలిపిన ఆర్టీసీ కాలనీవాసులు తమ ప్రాంతాలకు మంచినీటి సదుపాయం లేకుండా పైప్ లైన్లు కట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ కౌన్సిలర్ లింగం ప్రసాద్. ప్రజా వ్యతిరేక చట్టాలను రూపొందించడం వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే చెల్లిందంటూ మండిపడ్డ వెనుగండ్ల రాము ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని న్యాయవాదులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమయ్యే వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.